హాయ్ అండి, నేను మీ రాజేష్. సో ఇవాళ మనము ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ తెలుసుకుందాం. సో పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఫస్ట్ ఘట్టం ఏంటి? జనరలీ సేవింగ్స్ అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ అని జనరలీ అందరూ చేస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. సో ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ ఈజ్ ద రైట్ అప్రోచ్. కానీ అది కూడా కాదని నేను అంటాను. నా దృష్టిలో ఇన్కమ్ మైనస్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్. ఓకే, ఇది కరెక్ట్ మెథడ్. సో సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి తేడా ఏంటి అని మీకు క్వశ్చన్ అవ్వచ్చు. సో సేవింగ్స్ అంటే మనకు ఏదైతే ఎమర్జెన్సీకి అవసరం ఉంటుందో లేదా త్వరలో ఏవైనా ఖర్చుల కోసం మనం దాచిపెట్టుకోవాలనుకుంటామో లేదా బ్యాంక్స్లో పెట్టుకుంటామో అవి సేవింగ్స్. సేవింగ్స్ మనకు సెక్యూరిటీ, లిక్విడిటీ ఉంటుంది, కానీ బట్ గ్రోత్ ఉండదు. వెరాజ్ మన లాంగ్ టర్మ్ గోల్స్కి మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేయాలి. అందుకే మనము గోల్స్ని డివైడ్ చేసుకోవాలి: షార్ట్ టర్మ్ గోల్స్, మీడియం టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. సో ఈ గోల్స్కి అనుగుణంగా మనము మన ప్రోడక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సేవింగ్స్ గురించి మనం విన్నాం. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాం. ఇన్వెస్ట్మెంట్స్ అనేది గ్రోత్ ఓరియంటెడ్ ఉంటాయి. అంటే మీకు సేవింగ్స్లో మీకు ఏముంది? లిక్విడిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, అండ్ గ్రోత్ తక్కువ ఉంటుంది. వేరాజ్ ఇన్వెస్ట్మెంట్స్లో మనకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన గ్రోత్ కూడా ఉంటుంది. సో అందుకు మనము లాంగ్ టర్మ్ గోల్స్కి, మీడియం టర్మ్ గోల్స్కి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి.